నిన్న ఆకుకూరలు కొందామని మార్కెట్కి వెళ్తే పుదీనా కనపడిందండి. పుదీనా చాలా బాగుంది, ఫ్రెష్గా. ఎంతంటే 20 రూపాయలకి 2 కట్టలు అన్నాడు. 2 కట్టలు ఎన్నో, మాకు 10 రూపాయలకి ఒక కట్ట ఇచ్చేసి చాలానంటే, అమ్మ పట్టుకెళ్ళండి అమ్మ, ఫ్రెష్గా ఉంది, 20 రూపాయలకి 3 పట్టుకెళ్ళండి అని నాకు 3 ఇచ్చాడు అతను. సరే, మనకి ఎక్కువైనా కానీ సరే పచ్చడి ఏమన్నా చేసుకోవచ్చు, పాపం అతను పట్టుకెళ్ళమని అభిమానంగా ఇస్తున్నాడని తీసుకొచ్చాను. ఇదంతా 20 రూపాయలకి 3 కట్టలండి. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. పచ్చడి చేసుకోవచ్చు, పుదీనా రైస్ చేసుకోవచ్చు. డైలీ మేము జ్యూసులు కూడా తాగుతాం, కొత్తిమీర పుదీనా జ్యూసులు కూడా తాగుతాము. దానికి కూడా బాగుంటుందని చెప్పి ఇంత ఫ్రెష్గా ఉండేవాటికి వదలలేక తెచ్చేసానండి. తేగానే సరిపోయిందా, సంతోషంగా ఇచ్చాడు కదా అని తెస్తే. ఇదిగో ఏరుకోవాలి కదా, ఏరాలి, కడగాలి, స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనం తెచ్చుకున్నందుకు సంతోషం. తెచ్చి పాడు చేసాం అనుకోండి, ఇంకేంటి ఉపయోగం? అది ఇచ్చాడు కదా అని, రైతు ఇచ్చాడు కదా అని తెచ్చుకొని మనం పాడు చేస్తే ఇంకా ఉపయోగం లేదు కదా. అందుకే ఇంకా కూరగాయలు కూడా తెచ్చాను, కొన్ని సర్దేశాను. ఎందుకండి ఇప్పుడు టీ టైంలో కొంచెం ఖాళీ దొరికింది, సర్దుతున్నాను. ఆకంతా ఏరేసి స్టోర్ చేద్దామని ఇలా ఏరేస్తున్నాను. అసలు ఆకు చూడండి ఎంత బాగుందో. ఈ మధ్యకాలంలో ఇలాంటివి దొరకట్లేదు, అందులో వేసవకాలం కూడా కదా. ఎంత బాగుంది చూడండి. ఏ రైతు పండించారో కానీ మన కోసం చాలా బాగుంది. సరే బండి, ఒక్కొక్క ఆకు నిజంగా చాలా బాగుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. పుదీనా రైస్ చేస్తాను దీంతోటి. ఇంక నుండి వర్షాలు వచ్చిన కొద్దీ మంచి ఆకుకూరలు దొరుకుతాయండి. ఇంకా ఇంత వేడిలో కూడా ఇంత బాగా పండించి మనకు అందించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రైతన్న.